నీవు నన్ను విడిచి నన్ను జన్మ పెట్టాలనుకుంటే నీవు దారి పెడుతున్నా పెద్ద కోమల్లి అనే గ్రామం లోపల శివకోటాచారి చండికాంబ వారికి సంతానపం లేదు కాబట్టి వారి గర్భంలో నువ్వు జన్మించు మధ్య రోజుల్లో మళ్ళీ మనం కలుసుకుందామని లక్ష్మీదేవి విష్ణుమూర్తి చెప్పాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి చెప్పాడు. ఇప్పుడు లక్ష్మీదేవి విష్ణు పాదాలు వందనం ఆచరించి యాద తీసుకొని అప్పుడు లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. ఈ విధంగా చెప్పి అప్పుడు విష్ణుమూర్తి ఎలా అవతారం మారుతున్నాడు. అవతారము మారేను కాశీలో విశ్వనాథుడే నిలిచాడట. కాశీలో విశ్వనాథుడే నిలిచి విశ్వరూపముని ఎప్పుడైతే చూపించిండో లోకానికి దుర్మార్గులు కొన్ని వేల మంది అప్పటికే చచ్చిపోయారట. భక్తులు భాగ్యల్లా పున్నమనాడు భూమి ఆకాశంకు చుక్కలు జల జల జలాలు సముద్రం వస్తుంది, ప్రశాంతత ఉంటాయి. అలాంటి ప్రదేశంలో భక్తులు ఏమనుకుంటారట కదా, భూమి ఆకాశం ప్రశాంతంగా ఉన్నది, ఎవరో భక్తులు జన్మించబట్టుకునే ఈ విధంగా ఉన్నదని భక్తులు అనుకుంటారట. వింటుందా? అక్కడికి వచ్చినటువంటి ప్రజలు రామాయణం, మహాభారతం, హరికథ, బుర్రకథ, కోట్లాది మంది లక్షలాది మంది ఆ నాటకాలంలో కాశీనగరం లోపల భజనలు, ఆటలు, పాటలు, హరికథలు, బుర్రకథలు, రామాయణం, మహాభారతం, భజనలు, ఆటల పాటలతోని అన్నదానం, వసదానము, పసుపు, కుంకుమ, పాల, కాయలతోని కాశీనగరం లోపల పూర్వకాలం అందు వర్ధిల్లుచున్నదట. చుట్టూ 56 దేశంలో పోతున్నారట. ఇది కాశీనగరం లోపల కొత్త విశ్వనాథుడు నిలవగా ఈ విధంగా అక్కడికి ఆ జాతరకి ఎవరైతే వేయంలో ఏది కోరుకున్న వాళ్ళకి అది నిశ్చయంగా జరుగుతున్నదట. ఏమిటి? కళ్ళు లేని వారికి కళ్ళు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, సంతాన ఫలం లేని వారికి సంతాన ఫలము, ఈ విధంగా కోట్లాది ప్రజలు పోతున్నారట. చూడము అక్కడ విశ్వనాథుడే నిలిచిండా. విశ్వనాథుడే నిలిచి ప్రశాంతంగా జాతర సాగిస్తున్నారు. ఆ చుట్టూ పరిసర ప్రాంతంలో సంతోషంగా విశ్వనాథుడే నిలిచి విశ్వ రూపమున ఆ యొక్క భగవంతుడు ఎక్కడికి యోగ దృష్టి చూసిండట. అది ఎక్కడికి వెళ్తావా? బ్రహ్మాండపురం. ఆ బ్రహ్మాండపురం చూసి ఆ కాశీశ్వర స్వామి ఎంతో ఆనందపడుతున్నాడట. ఏమని? వినరండి కదరండి మీరంతా నేను వివరంగా చెబుతాను మరికొంత. వినరండి కదరండి మీరంతా నేను వివరంగా చెప్తాను మరంతా. బ్రహ్మాండపురం ఉత్పల
చెల్లారు చెల్లెలు ఆ యొక్క పట్టణము చుట్టూ ఒక దేవుని గుడికి ఏ విధంగా పడాలి మాదిరిగా ఓడిపెడతారో ఆ విధంగా ఉంటుందట. ఇది బ్రహ్మాండపురం. చూడము పాడి పంటలు గోవులు గొడ్డు గుళ్ళు గోపురాలు రామాయణం హరికథ భారతం భాగవతం ఈ విధంగా జరుగుతుంది ఆ ఆశ్రమం లోపల. ఎవరు కట్టించినటువంటి ఆశ్రమం పరిపూర్ణేశ్వరి ప్రకృతాంబ. ప్రతిరోజు నిత్యం అన్నదానం వస్తదానమేనట ఆ పట్టణం లోపల పూర్వకాలం అదే కాక ఆ భగవంతుడు ఇంకా ఆ పట్టణం చూసి ఆనంద ఏ విధంగా పడుతున్నాడు. బ్రహ్మాండపురములో వినుమురా సై బ్రహ్మాండపురములో వినుమురా సై బ్రహ్మాండపురములో వినుమురా సై ఏతువయముతో వందరా సై పరమపావనములో వినుమురా సై పరిపూర్ణ బ్రహ్మచర్యరా సై సంతానము నిరవయరా సై గాలగా సింధులు సుందరా సై వారి వారి ప్రకృతమరా సై సంతానము నిరవయరా సై గాలగా సింధులు సుందరా సై సర్వేశ్వరుని పూజించరా సై ఎంత పూజించిన ఏమి ఫలము లేదు సంతానమే తుల్యమౌనురా. ఓ రామ రాఘవ శ్రీరామ రాఘవ కరుణించుడై కార్యవరదా మమ్ము కాపాడు సుందరా. ఓ రామ రాఘవ శ్రీరామ రాఘవ కరుణించు శ్రీగిరివరదా మమ్ము కాపాడు సుందరా. చూడము ఆ పట్టణం లోపల రోగము గాని నొప్పులు గాని పీడ గాని విషాసులు గాని గాలి గాని గత్ర గాని ఎలాంటి అపవాద లేకుండా అది అదే కాక ఆ పట్టణం లోపల దానము అని అడిగేవారు లేరట. దానం అడిగితే ఇచ్చేవారు తప్ప దానము అడిగేవారు లేరు. అంత మంచిగా పెడుతున్నారే అట్లా ఆ భగవంతుడు ఆ పట్టణాన్ని సంతోషపడుతున్నాడట. అది కాక చూడము ఈ పరిపూర్ణేశ్వరి భార్య ప్రకృతాంబ బుద్ధి పుట్టించండి ఏది కాశీనగరంలో ఉండి అవును ఏమంటుంది పరిపూర్ణేశ్వరితో తన భార్య రాజా ప్రాణేశ్వర ఒక్క మాట అండి చెప్పండి. ఎన్నో యాత్రలు తిరిగినాం. చెయ్యరాని వ్రతం పట్టరాని వ్రతం దానం ధర్మం అన్ని చేసి అవన్నీ పోనీయండి. కాశీ లోపల విశ్వనాథుని నిలిచిందట. ఎవరు లేరా కరులేని వారికి కళ్ళు కరులేని వారికి కాళ్ళు సంతాన ఫలం లేని సంతాన ఫలం. లాస్ట్ యొక్క యాత్ర కుదరపదండి. రాధా ప్రాణేశ్వరుడికి దండం పెడతా అని వేడుకుంటున్నట ప్రకృతాంబ. భర్తతో వేడుకుంటుంది ఇచ్చినారా ఇంకేమైనా రామను తిరిగేది అవునా? ఇంకా సంతాన ఫలమా? సచ్చే వారికి సంతాన బలం ఎందుకమ్మా ప్రకృతమ్మా? ఇంకెక్కడదమ్మా? తిరిగి 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 వేసారి చేసి 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 కుమిలిపోయాను. ఆ భగవంతుడు మరి ఎందుకు వేదనించలే మరి సంతాన బలం ఇవ్వలే. ఇంకెక్కడికమ్మా? యాత్ర ఎక్కడిది జాతర ఎక్కడిది ఏడుకున్నాడు ఆయన బాధ అనిపించి లేదండి. రాధా ప్రాణేశ్వర నీకు దండం పెడతా నీ కాలు మొక్కుతా ఒక్క మాట వినండి. సుతులు లేకున్నా గతులు లేవన్నారు పెద్దలు. ఎందుకంటే అంటుండి ఒక్కసారి లాస్ట్ యాత్ర అని బ్రతిలాడి దేవరయ్యిందట తన భార్య. చూడమ్మా ఆడవాళ్ళు కోరికలు అన్నీ కావాలంటారు. ఆ భార్య మాట విని మంచి రోజు గడియ చూసుకొని బ్రహ్మాండపురం నుంచి కాశీ నగరం బస్ ప్రయాణం కాదు బండి ప్రయాణం కాదు పూర్వకాలం అంతా పాదయాత్రగా కాని నడకతో ఎలా బ్రహ్మాండపుర వాసులైనా
శరీరం అంతా కుమిలిపోయి ఈ దండకారణ్యం లోపల పడిగరాలపైన నడవగా ప్రకృతంబకు ఆ రొద్దులొత్తి మడివెలు వాపులొచ్చి చిల రక్తం కారుచుండగా ఆమె నడవలేక మూర్చిల్లి పడిపోయిందట. ఏది ప్రకృతం దండకారణ్యం, తొవ్వలేదు, దారి లేదు, మనిషి లేదు, మార్గము లేదు. పడిపోయినగా పరిపూర్ణేశ్వర ఉరికొచ్చి తన రెట్టబట్టి దేవి ఏందమ్మా అందుకే నేను వద్దన్నాను. ఎందుకు దాదాపు ఒక మాట అండి, వందనమయ్యో ప్రాణనాగనాయందు వేడుకుంటే దేవి అందుకే నేనేమన్నమ్మా ఇంటికాంచి రాకనే బయలుదేరు వెళ్ళిపోదాం పదా అని రెట్టబట్టి తీసుకుంటూ మెల్ల మెల్ల నడిపించుకుంటా చిన్నగా మెల్లగా కాసిన మెల్లగా దంపతులు ఇద్దరు కలిసి చాలగా కాసి ఎవరు పరిపూర్ణ ఆ కాశీలకు చేరుకొని ఆ గంగానదిలో స్థలాల స్నానం చేసి సాయంకాలమైన తీర్థ ప్రసాదం తీసుకొని ఆ కాశీ విశ్వేశ్వర ఆలయం ముందుండి 10 ఏళ్ల పబ్బతోటి సతీపతులు ఇద్దరు ఏ విధంగా కాశీశ్వర స్వామిని వేడుకుంటారా రామ రామయ్య శ్రీరామ శ్రీరామ